సంధ్యమ్మ ఏం ప్రిపేర్ చేస్తున్నావురా? మన సమయానికి ఎప్పుడూ ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేస్తాం కదా బావా. అదేంటి అంటే పాన్ కేక్స్ అండి. పిల్లలందరికీ కూడా పాన్ కేక్స్ చాలా ఇష్టం కదా. అది నేను హెల్దీ వర్షన్లో ఎలా చేయాలో చూపిస్తాను రండి. దీనికి ఒక ఫుల్ బనానా వేసుకుంటామండి. బనానాలో చాలా మంచి పొటాషియం క్వాంటిటీ ఉంటుందండి. ఎదిగే పిల్లలకి చాలా మంచిది. ఇందులో అయితే షుగర్ కానీ జాగరీ కానీ ఏమీ వాడమండి. న్యాచురల్ స్వీటే, బనానా నుంచి వచ్చిన స్వీట్. మీకు ఎంత స్వీట్ కావాలంటే దాని తగ్గట్టుగా మీరు వేసుకోండి, మీ పిల్లల తగ్గట్టుగా. ఇందులోకి అయితే నేను 2 dates సీడ్ తీసి వేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చి నట్స్ అండి. నేను నట్స్ ఎలా సెలెక్ట్ చేసుకుంటానంటే ఎక్కువ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న నట్స్ చూస్ చేసుకుంటాను అనమాట. పీకెన్స్, వాల్నట్స్ వేసుకుందాం. ఓకే, దాంట్లో వెనిలా ఎసెన్స్ కొంచెం, మన ఇంట్లో దాచిన చెక్క ఉంటుంది కదా, అది పౌడర్ చేసుకుని పెట్టుకున్నాను, అది కూడా ఒక చిటికెడు. ఇప్పుడు మనం చేస్తున్న పాన్ కేక్ బ్యాటర్ నిల్వ ఉంచుకోకూడదండి, ఎందుకంటే ఎగ్ వేస్తున్నాం కదా. సో మీకు ఎంత కావాల్స్తే అంతే చేసుకోవాలి. నేను 2 పాన్ కేక్స్ కి చేస్తున్నాను. సో దాంట్లోకి నేను 2 టేబుల్ స్పూన్లు రాగి పిండి వేస్తాను. ఇందులో ఎగ్ వేసాం కదండి, బైండింగ్ కి మనకి దోశలా రావాలి కాబట్టి 1 టేబుల్ స్పూన్ గోధుమ పిండి వేస్తున్నాను. ఇదంతా నలగడానికి కొంచెం పాలు వేసుకుంటాను నేను. ఇందులో అన్ని ఉన్నాయి చూడండి, కార్బ్స్ ఉన్నాయి రాగుల్లో, నట్స్ లో, ఎగ్ లో ఫ్యాట్ అండ్ ప్రోటీన్ అన్ని ఉన్నాయి కాబట్టి వాడు ఒక్కట్టు తిని వెళ్ళినా సంపూర్ణంగా సరిపోతుంది అనమాట. మీరు బూస్ట్లు, హార్లిక్స్లు ఇలాంటి వాటిలో డబ్బులు ఖర్చు పెట్టకుండా హ్యాపీగా ఇలా చేసుకుంటే వాళ్ళ ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది, వాళ్ళకి సాటిస్ఫైడ్ గా ఉంటుంది అనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది మెత్తగా మన దోశ పిండిలా మిక్సీ చేసుకోవడమే. ఇది మట్టుకు పిల్లలకి వేసేటట్టు అయితే బటర్తో కానీ నేతితో కానీ వేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలైతే ఆరు చూస్తున్నారండి. దీని ఎరోమా ఎంత బాగుంటుంది అంటే ఆ బనానా ఎరోమా చాలా బాగుంటుంది. చేద్దాం, నీకు కావాలా? నాకు ఇప్పుడు వద్దమ్మా. పెద్దవాళ్ళు కూడా ఎవరైనా క్రేవింగ్ ఉంటే తినచ్చండి చక్కగా. టేస్ట్ అయితే భలే ఉంటుంది. మీ పిల్లలకి నచ్చినట్టుగా చిన్నవి కావాలంటే చిన్నవి, పెద్దవి కావాలంటే పెద్ద. నేను పాన్ కేక్స్ అయిపోయాక పైన కొంచెం హనీ వేస్తానండి. ఎందుకు అంటే అది స్వీట్ గురించి కాదు, ప్యూర్ హనీలో వెరీ గుడ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ చాలా మంచిది అనమాట. మంచి సోర్స్ నుంచి తెచ్చుకుని హనీ వేసుకోండి. ఇలాంటి పాన్ కేక్స్ మీ పిల్లలకి చేసి పెట్టండి, మీ చుట్టూ గుండ్రంగా తిరుగుతారు. ఇందులో నేను ఏ సోడా గానీ ఏమీ వేయలేదు, కానీ చాలా గుల్లగా వస్తాయి మనకి. సెకండ్ వాయి నుంచి బాగా పాన్ వేడెక్కి ఉంటుంది కదా, అప్పటి నుంచి బాగా వస్తాయి అనమాట. నిషు, సమయ తినండి మీరు, ఓకేనా? మీకు ఇంకా కావాలంటే ఇక్కడ రెడీగా ఉన్నాయి, ఓకేనా? తిని చెప్పండి ఎలా ఉందో. హెల్దీ పాన్ కేక్స్. నువ్వు తిని సమయ. It's very good, auntie. I already know that. అవునా? Yum. యమ్.